నా మానుకోట ప్రజానికి దండం పెట్టి చెప్తున్నా, మా ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా? ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడన్నా తట్టేడు మట్టి పోసారా? మేము తెచ్చిన రోడ్లు, మేము తీసుకొచ్చిన డబ్బులు ఇవాళ నెహ్రూ సెంటర్ నుంచి రాజాలపేట, పత్తిపాక నుంచి కురివి రోడ్ వరకు వైండింగ్ అండ్ సెంటరింగ్, సెంట్రల్ లైటింగ్ వేయాలి. ఇది అలా ఎక్కడ వేసిన కొంగడి ఎక్కడనే ఉంది. ఇలా చాలా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తీసుకొచ్చాం. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్ల రూపాయలు కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు అలాగే ఉన్నాయి. ఇవన్నీ చేయడం చేతగాక మాయ మాటలు చెప్పి ఏదో మేము ఇన్ని కోట్లు ఇచ్చిపోతున్నాం, అన్ని కోట్లు ఇచ్చిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ మినిస్టర్లు వచ్చి హామీలు ఇచ్చిపోతున్నారు. గతంలో కూడా హామీలు ఇచ్చారు. నా ప్రజానికానికి నేను ఒకటే మనవి చేస్తున్నా, గతంలో దేవుళ్ళ మీద ప్రామిస్ చేశారు, డిక్లరేషన్ ఫామ్లు ఇచ్చారు. ఏ దేవుడి దగ్గర పోతే ఆ దేవుడి పేరు తీసుకొని అది చేస్తాం, మేము చేస్తాం అన్నం పెట్టి రైతుకు మోసం చేశారు. మా ఆడబిడ్డలకు 2500 ఇస్తామని చెప్పేసి 2500 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారు. తులం బంగారం ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. వృద్ధులకు, వికలాంగులకు 4000 6000 రూపాయలు ఇస్తామన్నారు. చదువుకున్న పిల్లలకు, మా ఆడపడుచులకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ మోసం చేశారు. మీరందరు చూశారు. ఇవాళ ఎంత మోసపోయామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అప్పటికి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, నేను ఎన్నోసార్లు చెప్పాం, మోసపోతే గోసపడతాం, దయచేసి మోసపోకండి మోసపోకండి అంటే మార్పు 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 అని చెప్పి మోసపోయాం. ఇవాళ మనం చేసిన అభివృద్ధి మీ అందరికీ కనబడుతుంది. ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లుకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దయచేసి ఒకటే చెప్తున్నా, ఒక కసితోటి పోరాడండి, ఒక సైనికులాగా పోరాడండి, గెలిచి రండి. మీకు గుండెల్లో పెట్టుకుంటుంది గులాబీ దళం. ఇవాళ మానుకోట రాళ్ల రుచి ఏందో ప్రజలకు తెలుసు. మళ్ళీ నేను మీ అందరికీ వేడుకుంటున్నా, మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగిరేస్తేనే మనం అందరం సైనికులాగా పనిచేసి గెలిపించాలి. మీరు ఉండలేరు, మేము ఉంటున్నాం. ఇక్కడ ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం. ఏ సమస్య పైన తీర్చిదిద్దుతున్నాం, కాపాడుకుంటున్నాం. కాబట్టి నా ప్రజానికానికి, మా కార్యకర్తలకి, మా నాయకులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎవరికైతే బీఫామ్ ఇస్తారో తప్పకుండా మీరు కష్టపడి పోరాడి, సైనికులుగా పోరాడి ప్రతి ఒక్కరి కడుపులో తలకాయ పెట్టి దండం పెట్టి గెలిచి రావాలి. మనం చేసిన అభివృద్ధి చెప్పాలి. వాళ్ళు ఏం చేశారో, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో, ఎందుకు మోసం చేస్తున్నారో అవన్నీ చెప్పాలా. అవన్నీ చెప్పి మన ప్రతి ఇంటింటికి, ప్రతి గడపకు మీరు తిరగాల. సమయం లేదు. ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ లో మనకు ఎలక్షన్స్ వస్తాయి. ఇవాళ కానీ రేపు కానీ మనకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులకు, పార్టీ శ్రేణులకు, నా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. దయచేసి మేమేం అభివృద్ధి చేశాం, వాళ్ళేం చేశారో మీరు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీడియా సోదరుల పైన ఉంది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే అంటున్నా, మీరు మీకు అందరికి తెలుసు, మా మీడియా సోదరులకు తెలుసు, మా ప్రజానికానికి తెలుసు, మా మంచి నాయకులకే మీరు ఇలా అసలు ఒక ఎస్టీ ఉన్న చోట ఎస్సీని ఇస్తారా? బీసీలు ఉన్న చోట ఎస్సీని ఇస్తారా? ఎంత అన్యాయం చేశారో మీరు 36 వాళ్ళు. మీకు తెలుసు. మీరు గెలుస్తారా, మేము గెలుస్తామా చూద్దాం. చాలా అన్యాయం చేశారు. ఈ 36 వాళ్ళలో రిజర్వేషన్ మొత్తం అవకతల అల్లోకల్లోలం చేశారు. ఒక్కరు గెలిచిన చోట 8 9 డ్యామ్ షూర్ అనుకున్న చోట అందరు మీరు చేంజ్ చేశారు. మా గుండెలలో మీరు భయ ప్రాంతాల ప్రజలను చేస్తున్నారు కావచ్చు. ఓన్లీ సీటు అక్కడ ఇక్కడ మాయమాట చెప్పి మోసం చేయవచ్చు. కానీ ప్రజల హృదయంలో ఉన్న గులాబీ జెండను మీరు ఏ రోజు తెలిపలేరు. వాళ్ళ ప్రేమానురాగాలు గులాబీ జెండా పైన ఉంటది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.